Hi viewers, welcome to King Creations. Now I am showing this type of stand fitting instructions. This is called kitchen stand or kitchen rack. Some persons are searching in YouTube. They are facing a lot of problems in fitting this model. I am showing step by step process. Please follow my instructions. This video is uploading from Andhra Pradesh in India. Please completely watch this video and like, share, subscribe my channel. Let's get into the video. Now you take bottom cover. This is the first one and fix all joints with screws. It is very easy. This is a right or left side covers. Now I am showing this process. Maximum all types of stands is same pattern. Fix step by step and follow my instructions carefully. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఈ టైప్ స్టాండ్స్ అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి చూసి జాగ్రత్తగా చేయండి. దిస్ ఈజ్ టాప్ కవర్. ఇది పైన వచ్చేటటువంటి ప్లేట్ అన్నమాట. దిస్ ఈజ్ ద సైజ్ 30x36. దిస్ ఈజ్ టాప్ కవర్. ఇది ఫిక్స్ చేసేటప్పుడు దాని యొక్క హోల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూడండి. This is side clamp, supporting clamps. We are getting 4 types. Fix all screws tight with screwdriver. ఈ టైప్ స్టాండ్స్ అన్ని ఇలా ఫిక్స్ చేసేటప్పుడు మీరు హోల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా ఒక్కటి హోల్ మిస్ మ్యాచ్ అయినా టోటల్ స్టాండ్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. Turning to the stand. Now fix bottom clamps. Supporting clamps. ఇవి సపోర్టింగ్ క్లాంప్స్. వీటిని మనం జాగ్రత్తగా టైట్ చేయాలి. ఈ ర్యాక్ ఎడ్జెస్ చాలా షార్ప్ ఉంటాయి కాబట్టి చేతులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. నౌ టర్న్ ఫ్రంట్ సైడ్. This is a front facing. Now you take vertical plate. This is the very important. See the holes. Only one hole is top. Please see this one. Only one hole is the top. This is the front facing. This is very important. And next, shelf plates. Fix this one is also same length, same level holes. Match the same level holes. ఈ ప్లేట్ ఫిక్స్ చేసేటప్పుడు మీరు పైన హోల్స్ అనేవి కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఒకటే లైన్లో హోల్స్ మ్యాచ్ అయినట్లు అనిపిస్తాయి కానీ మ్యాచ్ అవ్వవు కాబట్టి చూసుకోండి. ఆ ప్లేట్ అనేది మీరు ఫిక్స్ చేసేటప్పుడు ఈ నిలువుగా ఏదైతే మనం ఫిక్స్ చేసామో ఆ ప్లేట్కి ఉన్న హోలు కొన్ని పైకి కిందకి ఉంటాయి. అవి ఫిక్స్ చేసేటప్పుడే మనం చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. ఇదే చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫిక్స్ ద సెకండ్ షెల్ఫ్ ప్లేట్. ఫిక్స్ దిస్ టైప్ ఆఫ్ ప్లేట్స్ స్టెప్ బై స్టెప్ అండ్ సీ ద ప్రాసెస్. ఇక్కడ ఫిక్స్ చేసే క్రమంలో మీరు చిన్న మిస్టేక్స్ చేసినట్లయితే మళ్ళీ స్టాండ్ మొత్తం రీఓపెన్ చేసి మళ్ళీ అసెంబుల్ చేసేంత పని అవుతుంది. కాబట్టి అంతా ఫినిష్ అయిపోయింది అని అనిపిస్తుంది కానీ చివరిలో ఆ మిస్టేక్ అనేది బయటపడుతుంది. నెక్స్ట్, టేక్ దిస్ టైప్ ఆఫ్ పీస్. సీ ద హోల్స్ అండ్ మ్యాచ్ కేర్ఫుల్లీ. ఇక్కడ మీరు ఫిక్స్ చేసేటప్పుడు ఈ మిడిల్లో ఉన్న ప్లేట్కి ఎక్కువ హోల్స్ అనేవి ఉంటాయి. అవి జిగ్జాగ్గా ఉంటాయి. హోల్ మ్యాచింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ వాచ్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ హోల్స్ అనేవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా చూసుకోండి.
ఒక సైడ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ see the next side process. This is the bottom planks. ఇవి కింద వస్తాయి. ఇవి రెండు కింద వస్తాయి. వీటిల్లో చిన్న సైజు రాడ్స్ అనేవి ఫిక్స్ చేయాలి. కింద సైడ్ స్మాల్ రాడ్స్ వస్తాయి, టాప్లో పెద్ద రాడ్స్ అనేవి వస్తాయి, అంటే బిగ్ సైజ్ వస్తాయి. ప్రజెంట్ నౌ ఐ ఆమ్ ఫిక్సింగ్ బాటమ్ రాడ్స్. సింపుల్గా ఇవి అలా ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం తెలుగు అండ్ ఇంగ్లీష్లో చెప్తున్నాను. అయితే ఏంటంటే ఈ వీడియోని తెలుగు వాళ్ళే కాదు, నేషనల్గా ప్లస్ ఇంటర్నేషనల్గా కూడా చూస్తున్నారు. అందుకే అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఫస్ట్ యూ ఫిక్స్ ద బాటమ్ రాడ్స్ అండ్ నెక్స్ట్ టేక్ బిగ్ సైజ్ రాడ్స్. దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ. నౌ యూ టేక్ 2 planks. This is the big rods. This is the front view. Now fix carefully. See the hole matching. Any hole is doing a mismatch. That is the facing a big problem in final stage. మీరు ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే అది చివరిలో బయటపడుతుంది, కానీ లాస్ట్కి మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ రాడ్ లైన్లో ఉన్న హోల్స్ని మీరు మ్యాచ్ చేయాలి. ఇట్లా ఇవి రాడ్స్ అనేవి పెడితే సరిపోతుంది. ఇవి 10 plate స్టాండ్. దిస్ ఈస్ ద 10 plate rack. Fix all screws with tight. This is the bottom plank. ఇది లోపల పక్క వస్తుంది. ఆల్మోస్ట్ మనం చేసే ఫిక్సింగ్ ప్రాసెస్ అనేది 90% కంప్లీట్ అయిపోయింది. ఇది బాటమ్ పక్క లోపల పక్క ఫిక్స్ చేసాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఒకటి వస్తుంది. దిస్ ఈజ్ ద బిగ్ వన్. దిస్ ఈజ్ ద బిగ్ వన్ అండ్ ఫిక్స్ ఫైనల్లీ. దీన్ని మీరు జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి. ఇది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్. మిడిల్లో దీనికి స్క్రూ పాయింట్ ఉంటుంది. See this one. Center hole screw point. ఇలా ఫిక్స్ చేసేసిన తర్వాత దీన్ని మీరు ఒకసారి ఫైనల్ స్టేజ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫిక్స్ చేసేటప్పుడు మనం తీసుకునే ప్లేట్ని రైట్ లెఫ్ట్ అనేది మ్యాచ్ చేయడంలోనే స్టార్టింగ్ పాయింట్లోనే మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. అదొక్కటి మీరు కరెక్ట్గా చేస్తే మిగిలిన స్టేజెస్ అన్నీ ఈజీగా ఉంటాయి. దిస్ ఈజ్ ద స్పూన్ ట్రే. నెక్స్ట్ వచ్చేసి సైడ్కి వచ్చేసి హోల్డర్ హుక్స్ అనేవి వస్తాయి. 8 హోల్డర్ హుక్స్, అంటే వీటిలో గరిటెలు ఇలాంటివి హోల్డ్ చేసుకోవడానికి, టీ ఫిల్టర్స్ ఇలాంటివి. నౌ ద ప్రాసెస్ ఈజ్ కంప్లీట్. See, step by step is very easy this process, and now ready to the kitchen stand or rack. చూసారా ఇది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో.
కానీ ఇది చేయటానికి మనకి ఒక 1 అవర్ వరకు టైం అనేది పడుతుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఆ మిడిల్‌లో వచ్చిన ప్లేట్ అయితే ఉంది కదా! ఆ ప్లేట్ తీసుకున్నట్లయితే మీకు మొత్తం స్టేజ్ అనేది ఈజీగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.